హాయ్ ఫ్రెండ్స్, ఒక సినిమా చూసి బయటకు వచ్చాక కళ్లలో నీళ్లు ఆపుకోలేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే కథలో అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇది సినిమా కాదు, నిజ జీవితంలో జరిగిన ఒక హీరో కథ. అతను ఎవరంటే స్వరాజ్యం రెండో ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఒక క్రూరమైన రాజు అయిన ఔరంగజేబ్ అతన్ని ఎలా చిత్రవధ చేశాడు? ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1682లో ఔరంగజేబ్ దక్షిణ భారతంలో తన సైన్యంతో తిష్టవేశాడు. అతని లక్ష్యం ఒక్కటే, స్వరాజ్యాన్ని నాశనం చేయడం. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ నాయకత్వంలో మరాఠా సైన్యం ఔరంగజేబ్ దాడులని తిప్పికొట్టింది. అప్పుడు ఔరంగజేబ్ తన దృష్టిని ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీలపైకి మళ్లించాడు. సెప్టెంబర్ 1686 12న విజాపూర్ కోటని గెలిచి ఆదిల్ షాహీని ఖైదీ చేశాడు. 1687లో గోల్కొండని జయించి కుతుబ్ షాహీని కూడా బంధించాడు. ఒక్క సంవత్సరంలో 2 పెద్ద సామ్రాజ్యాలని మట్టికరిపించాడు. ఆ తర్వాత మళ్లీ స్వరాజ్యం మీద దాడులు మొదలెట్టాడు. కానీ మరాఠాలు అస్సలు వెనక్కి తగ్గలేదు. 1689లో ఔరంగజేబ్ తన సర్దార్ షేక్ నిజాంకి, అంటే ముకరబ్ ఖాన్కి 25,000 సైన్యాన్ని ఇచ్చి పన్హాల కోటని గెలవమని పంపాడు. అదే సమయంలో స్వరాజ్యంలో ఒక గొడవ జరిగింది. సంభాజీ మహారాజ్ సన్నిహితుడైన కవి కలస్, ఆయన సన్నిహిత కుటుంబ సభ్యుడైన షిర్కే మధ్య వివాదం మొదలైంది. ఈ గొడవలో షిర్కే కవి కలస్ని ఓడించి కలస్ విశాల్గఢ్కి పారిపోయాడు. సంభాజీ మహారాజ్ విషయం తెలిసి విశాల్గఢ్కి వచ్చి షిర్కేలని తరిమేశారు. ఇది జేదే సకావళి అనే చారిత్రక రికార్డులో ఉంది. ఆ తర్వాత రాయగఢ్కి వెళ్లే దారిలో సంభాజీ మహారాజ్ సంగమేశ్వర్ అనే కష్టమైన రూట్ ఎంచుకున్నారు. రాయగఢ్కి శత్రువులు ముట్టడి వేసిన సమయం కాబట్టి వాళ్లకి తొందరగా చేరాలని ఉంది. కాని ఈ విషయం ముకర్రబ్ ఖాన్కి తెలిసిపోయింది. ఔరంగజేబ్ ఆదేశం ప్రకారం సంభాజీని జీవితంగా పట్టుకోవాలని ముకరబ్ ఖాన్ సంగమేశ్వర్ వైపు బయల్దేరాడు. అతని వెంట 2 నుంచి 3,000 సైన్యముంది. కాని సంభాజీ వద్ద కేవలం 400 నుంచి 500 వరకు మంది భలాయిత స్వారులు మాత్రమే ఉన్నారు. చారిత్రక రికార్డ్స్ ప్రకారం సంభాజీ మహారాజ్ ధైర్యంగా పోరాడారు. కాని శత్రువుల సంఖ్య ముందు వాళ్లు తట్టుకోలేకపోయారు. ఫిబ్రవరి 4 నుంచి 3, 1689న ముకరబ్ ఖాన్ సంభాజీ మహారాజ్ని, కవి కలస్ని జీవితంగా పట్టుకున్నాడు. ఇది ఔరంగజేబ్ సైన్యానికి అతిపెద్ద విజయం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఔరంగజేబ్ దర్బార్లో సాకి ముస్తైద్ ఖాన్ అనే వ్యక్తి ఈ సంఘటనలన్నీ రాశాడు. సంభాజీ, కలస్ని ముకరబ్ ఖాన్ ఔరంగజేబ్ శిబిరానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఔరంగజేబ్ అక్లూజ్లో ఉన్నాడు. ఫిబ్రవరి 15, 1689న ముకరబ్ ఖాన్ వాళ్లని ఔరంగజేబ్ ముందు హాజరు చేశాడు. ఖఫీ ఖాన్ రాసినట్టు ఈ వార్త విన్న ఔరంగజేబ్ సైన్యం ఆనందంలో మునిగిపోయింది. గ్రామాల్లో, పట్టణాల్లో పండగలా జరిగింది. ఔరంగజేబ్ ఆదేశం ప్రకారం సంభాజీ మహారాజ్ని, కవి కలస్ని ఉండలేనంతగా అవమానించారు. వాళ్లకి విదూషకుల బట్టలు వేసి ఊరేగింపు చేశారు. జోలు, శంఖాలతో వాళ్లని దర్బార్లోకి తీసుకొచ్చారు. ఔరంగజేబ్ సింహాసనంపై కూర్చుని ఉండగా సంభాజీ మహారాజ్ తలవంచడానికి ఒప్పుకోలేదు. ఎంత బెదిరించినా ఆయన స్వాభిమానం చెక్కు చెదరలేదు. ఔరంగజేబ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆయన ఆనందంతో సింహాసనం నుండి దిగ దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఆ రాత్రే సంభాజీ మహారాజ్ కళ్లని గుడ్డిగా చేశారు. మరుసటి రోజు కవి కలస్ నాలుకని తీసేశారు. రోజుల తరబడి వాళ్లని చిత్రవధ చేశారు. చివరికి మార్చి 11, 1689న తులాపూర్ వద్ద సంభాజీ మహారాజ్ని, కవి కలస్ని కిరాతకంగా హత్య చేశారు. వాళ్ల శరీరాలని ఖండాలుగా చేసి సంభాజీ తలని ఊరూరా తిప్పారు. కాని మరాఠాల స్వాభిమానాన్ని ఎవరూ హరించలేకపోయారు. ఇలాంటి అద్భుతమైన చరిత్ర మనకి స్ఫూర్తినిస్తుంది కదా. నీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పు. ఇంకా ఇలాంటి హీరోల కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చెయ్యి, తదుపరి వీడియో మిస్ కాకుండా. మళ్ళీ కలుద్దాం.